గరికపాటి గారు కొద్దిగా మిడ్ డే మీల్స్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో చాలామంది నాకు ఫోన్ చేశారు. మీరు ఇంతకుముందు ఛానల్లో గరికపాటి గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆయన చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది అని చెప్పారు. మరి ఈ విషయంలో మీరు మాట్లాడట్లేదు ఎందుకు అని నన్ను గట్టిగా అడిగారు. సో ఈ విషయంలో నేను కొంత విషయం చెప్పదలుచుకున్నాను. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా గరికపాటి గారు చెప్పిన మిడ్ డే మీల్స్ని ఉంచాలా తీసేయాలా అనేది ఏమైనా డిస్కషన్ జరిగిందా? రెండోది, దాంట్లోపల ఏ విధమైన ఫుడ్ పెట్టాలి అనే విషయంలో ఏదైనా మాట్లాడటం జరిగిందా అనేది చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటి అని అంటే, మిడ్ డే మీల్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడే స్కీము అని. ఎందువల్ల అట్లా చెప్తున్నాను అనేది మీకు కొన్ని స్టడీస్ని కోట్ చేసి చెప్తాను. నేను ఊరికే అందరూ చెప్పారు కదా దాని ప్రకారమే ఇంకా మీరు కూడా ఏం చెప్తున్నారు కొత్తగా అంటే, నేను చెప్పేది కొద్దిగా శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా మిడ్ డే మీల్స్ మీద ఒక 5 ప్రధానమైన స్టడీస్ జరిగినాయి. ఆ 5 ప్రధానమైన స్టడీస్ గురించి మీకు చెప్తాను. ఇక డ్రీజ్ అండ్ ప్రోబ్ అనే టీం ఒకటి ఉంది. ప్రోబ్ టీం అని వాళ్ళు స్టడీ చేశారు. అసలు మిడ్ డే స్కూల్లో మనం చేసినప్పుడు చిల్డ్రన్ అటెండ్ అవ్వడానికి కానీ స్కూల్లోంచి డ్రాప్ అవడానికి కానీ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే, వాళ్ళు చూసినప్పుడు ఇంకేంటంటే తెలిసింది, మిడ్ డే మీల్స్ వలన స్కూల్ డ్రాప్ అవుట్స్ ఖచ్చితంగా తగ్గుతాయి, స్కూల్లో పార్టిసిపేషన్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ గర్ల్స్లోను. తర్వాత బాగా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళల్లో అటెండెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది అని వాళ్ళు చెప్పింది. ఏంటంటే స్కూల్ ఎన్రోల్మెంటు, రెగ్యులర్ అటెండెన్సు ఎస్పెషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూపుల్లో బాగా పెరుగుతుంది అని ఇది పబ్లిష్ చేశారు స్టడీ. సో రెండో స్టడీ ఏంటంటే ఫర్హానా ఆఫ్రిది అనే ఆవిడ చేశారు. ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కల్చరల్ చేంజ్ అనే జర్నల్లో 2010లో ఆవిడ పబ్లిష్ చేశారు. దీంట్లో ఏం చేశారంటే, మైక్రో లెవెల్ హౌస్ హోల్డ్ అండ్ స్కూల్ డేటా అనాలిసిస్ అని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే, అసలు న్యూట్రిషను మన మిడ్ డే మీల్స్ వల్ల పార్టిసిపేషన్ ఏ విధంగా వస్తుంది అని చూశారు. చూసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, క్యాలరీ కన్జంప్షన్లో డెఫినెట్గా బెటర్ అయింది, ప్రోటీన్ ఇంటేక్ బెటర్ అయింది, ప్రోటీన్ డెఫిషియన్సీ తగ్గింది ఈ గ్రూప్స్లో, ఇది మిడ్ డే మీల్ ఇచ్చిన వాళ్ళల్లో. స్కూల్ పార్టిసిపేషన్ కూడా ఇంప్రూవ్ అయింది అని. కాబట్టి ఇదేంటంటే, మిడ్ డే మీల్లో వాళ్ళు ఇచ్చిన ప్రోటీన్ కంటెంట్తో, ఎగ్ అవనండి మిగతా అవనండి, దానివలన న్యూట్రిషనల్ సేఫ్టీ నెట్ పూర్ పాపులేషన్లో బెటర్ అయింది, ఖచ్చితంగా స్కూల్ అటెండెన్స్ పెరిగింది. ఫుడ్ ఇన్సెక్యూర్ ఉన్న హౌస్ హోల్డ్స్, అంటే ఇది కొంతమందికి ఇమాజిన్ చేసుకోవడం కష్టం కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుడ్ దొరకని వాళ్ళు ఉంటారా అని. నిజంగా ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ ఆ వాళ్ళల్లో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా బెనిఫిట్ పొందారు అనేది ఆఫ్రిది గారు చేసిన స్టడీలో ఉంది. ఇక మూడో స్టడీ ఏంటంటే, జయరామన్ అండ్ సిమ్రోత్ గారు చేసిన స్టడీ. దీంట్లో ఏంటంటే, ఇంపాక్ట్ ఆఫ్ స్కూల్ మీల్స్ ఆన్ ఎన్రోల్మెంట్ అని 2011లో వాళ్ళు ఒక స్టడీ రిలీజ్ చేశారు. దాంట్లో ఏం చేశారంటే, లార్జ్ స్కేల్ డేటా తీశారు ఇండియాలో అనేక డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి. వాళ్ళు ఏం చెప్పిందంటే, ప్రైమరీ స్కూల్ ఎన్రోల్మెంట్ షార్ప్గా పెరిగింది మిడ్ డే మీల్స్ పెట్టిన తర్వాత. దాంట్లో స్ట్రాంగెస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ కనపడిందంటే, ఎర్లీ ప్రైమరీ గ్రేడ్స్ 1 to 5 క్లాసెస్ మధ్యలో బాగా డెఫినెట్గా కనపడింది అని. సో మిడ్ డే మీల్ ఎక్స్పాన్షన్ వల్ల క్లియర్గా బెనిఫిట్ స్కూల్ ఎన్రోల్మెంట్ విషయంలో కానివ్వండి, స్కూల్ కంటిన్యూయేషన్ విషయంలో కానివ్వండి, ఎనర్జీ విషయంలో కానివ్వండి డెఫినెట్గా తెలుస్తున్నాయి. ఇకపోతే చక్రవర్తి అండ్ జయరామన్ ఇంకొక స్టడీ, 4th స్టడీ నేను చెప్పదలుచుకుంది. అంటే కొంచెం ఓపిక పట్టండి, స్టడీస్ వింటే మీరు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో అర్థమవుతుంది. జర్నల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే దాంట్లో 2019లో అయినా పబ్లిష్ చేసిన దాంట్లో లాంగిట్యూడినల్ అనాలిసిస్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని, అంటే నేర్చుకునే వాళ్ళు ఎంత బాగా నేర్చుకుంటున్నారు, అంటే మీరు కావాలంటే మీకు శ్రద్ధ ఉంటే నేర్చుకోండి లేకపోతే వెళ్ళిపోమని అన్నారు కదా. మిడ్ డే మీల్ పెట్టిన వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి హయ్యర్ టెస్ట్ స్కోర్స్ వచ్చినాయి, వాళ్ళకి బెటర్ లెర్నింగ్ అచీవ్మెంట్ అని వచ్చింది. అంటే స్కూల్లో ఎన్రోల్మెంట్ అవ్వడమే కాదు, ఎన్రోల్ అయిన వాళ్ళల్లో బెటర్ పెర్ఫామ్ చేసిన వాళ్ళు కూడా ఈ మిడ్ డే మీల్లో ఎస్పెషల్లీ ప్రోటీన్ కంటెంట్ తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ పొందారు అనేది ఈ స్టడీలో తెలుస్తుంది. ఇక 5వది లాస్ట్ది ఒక స్టడీ చెప్తాను. నేచర్ కమ్యూనికేషన్స్ అని 2021లో జర్నల్లో పబ్లిష్ అయింది. చక్రవర్తి ఎటాల్ వాళ్ళు పబ్లిష్ చేసిన స్టడీ. ఇంటర్ జనరేషనల్ అబ్జర్వేషన్ అనాలిసిస్, అంటే మొదటిగా ఎప్పుడో మనం మిడ్ డే మీల్ మొదలుపెట్టినప్పుడు పిల్లలుగా ఉండి ఆ స్కూల్లో మిడ్ డే మీల్ తిని ఇప్పుడు తల్లులైన వాళ్ళని తీసుకుంటే, వాళ్ళని స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే, వాళ్ళకి హైట్ ఫర్ ఏజ్ బెటర్గా జరిగింది. అంటే ఈవెన్ వాళ్ళు తల్లుల స్టేజ్కి వచ్చేటప్పటికి, అంటే వాళ్ళ పిల్లలకు కూడా బెనిఫిట్ వస్తుంది వాళ్ళు చిన్నతనంలో కనుక మిడ్ డే మీల్ తీసుకొని ఉంటే అని. దీంట్లో మనం ఈ 5 స్టడీస్లో మనకు తెలిసింది ఏంటంటే, అటెండెన్స్ పెరుగుతుంది, మన డ్రీజీ ఆఫ్రిది చెప్పిన దాని ప్రకారం. న్యూట్రిషన్ పెరిగింది ఆఫ్రిది గారి స్టడీలో. ఎన్రోల్మెంట్ పెరిగింది జయరామన్ గారు చెప్పిన దాంట్లో. చక్రవర్తి గారు చెప్పిన దాంట్లో లెర్నింగ్ ఇంప్రూవ్ అయింది.
ఇంకొకటి చక్రవర్తి గారు ప్రజెంట్ చేసిన డేటాలో లాంగ్ టర్మ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. మరి ఏంటి ఇప్పుడు గరికపాటి గారికి క్షమాపణ చెప్పాలా, ఆయన తప్పు చేసినట్టేనా అంటే ఆయన చెప్పింది తప్పే, కానీ ఇక్కడ ఆయన క్షమాపణ చెప్పాలా వద్దా అనేది అంతా అనవసరం. మనం ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో మంచి తీసుకోగలగాలి, ఆయన చెప్పిన దాంట్లో తప్పులు ఉంటే దాన్ని మనం తెలుసుకొని ప్రజలకు కమ్యూనికేట్ చేయాలి, అంతవరకు సరిపోతుంది. ఆ మనిషిని మీరేమీ బ్లేమ్ చేయనవసరం లేదు. అదేవిధంగా ఆ మనిషిని యాజ్ ఏ హోల్గా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిలో కొంత లోపం ఉండడం సహజం అనేది మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో మనం మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేసుకోవాలి. ఇప్పుడు హార్దిక్ పాండ్యాని చూశారు, అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నాడు, చాలా బాగుంది, బౌలింగ్ బాగా చేస్తున్నాడు. అట్లానే పబ్లిక్గా తన గర్ల్ ఫ్రెండ్తో తను ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే టాటూస్ వేసుకొని షర్ట్ లేకుండా పబ్లిక్లో ఎలా తిరుగుతున్నాడు అనే దాన్ని చూసి మనం నేర్చుకోకర్లా. జాకోవిచ్ ఉన్నాడు, అద్భుతమైన టెన్నిస్ ప్లేయరు, వ్యాక్సిన్స్కి వ్యతిరేకంగా ఉండి అసలు నేను వ్యాక్సిన్ వేసుకోమంటే నేను ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడనని అన్నాడు. కాబట్టి ఇది మనం ఇది తీసుకుంటే, వాళ్ళ స్వభావం తీసుకుంటే ఓవరాల్గా స్వభావాన్ని కానీ ఓవరాల్గా మనుషుల్ని కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిందంతా తప్పు అయిపోదు, వాళ్ళు ఎక్కడ తప్పు చెప్పారో అది తెలుసుకుంటే బాగుంటుంది. దీని మీద భగవద్గీతలో మనకి ముందే చెప్పడం జరిగింది. అది ఒక చిన్న శ్లోకం ద్వారా మీకు తెలియజేస్తాను. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యయేత్ సర్వారంభాహి దోషేన ధూమేన అగ్ని రివావ్రత అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. దీంట్లో ఏంటి అంటే సారాంశము, ప్రతి పనిలో కొంత లోపం ఉండటం సహజము, అందుకని మన కర్తవ్యాన్ని వదిలేయకూడదు. ఎలాగైతే అగ్ని పొగతో కప్పిపడి ఉన్నా కూడా తన పని అది చేస్తుందో అలాగే ప్రతి కార్యంలో కొంత లోపం ఉంటూనే ఉంటుంది. అందుకని పొగ వస్తుంది కదా అని అగ్ని బయటపడలేం కదా. మనకి ఇప్పుడు సిలిండర్ కూడా దొరికే అవకాశం లేదు, కట్టెలు పోయినా పొగ వస్తున్నా కూడా పెట్టుకొని వండుకొని తినాల్సిందే. మనం పొగ వస్తుంది కదా అని అగ్నిని ఏ విధంగా పక్కన పెట్టమో, ఒకసారి తప్పు చెప్పారు కదా అని చెప్పి మనం గట్టిగా ఆయన్ని కించపరచటమో లేకపోతే ఆయన్ని బాగా తప్పు పెట్టడమో ఆయన వ్యక్తిత్వాన్ని తప్పు చేయటమో చేయకూడదు. ఖచ్చితంగా ఆయన చెప్పే దాంట్లో మంచేది చెడేది తెలుసుకోవాలి. కానీ ఒక చిన్న ఇదేంటంటే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏదైనా చెప్పదలుచుకుంటే దాన్ని కంప్లీట్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించే వాళ్ళు అనేక మంది ఉంటారు. సో కాబట్టి సెలబ్రిటీస్ చెప్పేటప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాల్సిందే. బట్ అట్లని ఇవాళ రేపు మన ముందున్న అనేక టూల్స్ని ఉపయోగించుకుని ఏది కరెక్ట్ ఏది తప్పు వాళ్ళు చెప్పింది అంతా కరెక్ట్గా, నేను చెప్పింది కొన్ని విషయాల్లో వేరే విషయాల్లో చెప్పాను అనుకోండి, ఇంట్లో ఎట్లా పని చేయాలి లేకపోతే ఏదో దాని గురించి చెప్తున్నాను అనుకోండి, నాకు తెలియని దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, దాంట్లో తప్పులు ఉండొచ్చు. నేను ఏది తప్పు చెప్తున్నాను ఏది ఒప్పు చెప్తున్నాను అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి వాళ్ళు చెప్పే దాంట్లో ఉంది, వాళ్ళు తప్పు అయిపోరు, వాళ్ళు చెప్పింది తప్పు అవుతుంది. అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. నమస్తే.